హాయ్ అందరికీ. ఇప్పుడు మా మమ్మీ జొన్న రొట్టెలు చేస్తుందన్నమాట. జొన్న రొట్టెలు ఇంకా దోసకాయ పచ్చడి బాగుంటుంది. అయితే నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో జొన్న రొట్టె దోసకాయ పచ్చడి వీడియో కూడా పెడతాను, ఎలా వేసుకోవాలి. ఫస్ట్ జొన్నపిండి పోసుకొని దాన్ని పిండిలాగా చేసిన తర్వాత ఇలా కొడుతూ ఉండాలి పెద్దగా అయ్యేంత దాకా. ఇప్పుడు అక్కడ ఒకటి అయిపోయేలోపు ఇక్కడ ఇంకొక తయారు చేసుకొని పెట్టుకుంటే తొందరగా అయిపోతుంది ప్రాసెస్లో. కంటిన్యూస్గా దాన్ని కాల్చాలి కొద్దిసేపటి దాకా. సో ఇప్పుడు అలా చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇంకొకటి అయ్యేలోపు ఇంకొక తయారు చేసుకుంటే అయిపోతుంది. కొద్దిగా బబుల్స్ వచ్చినప్పుడు నీళ్ళు పెట్టి అట్లా మొత్తం తుడవాలన్నమాట. తుడవడం అంటే తుడవడం కాదు, కొద్దిగా ఇట్లా ఇంపుతూ ఉండాలి. ఇట్లా కొట్టుకున్నప్పుడు మనము జొన్నపిండి అనేది కొద్దిగా అట్లా పెట్టుకొని కొట్టాలన్నమాట. అప్పుడు పల్చగా మంచిగా వస్తుంది. పల్చగా అనే కాదు, అట్లా మన చేతికి కూడా అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు పెట్టుకోకపోతే మనం అంటుకోదు కదా. చపాతి పిండి అంటుకొని చేస్తాం కదా, జొన్నపిండిని అంటుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత దాన్ని తిప్పుకుంటూ ఉండాలి. ఇంకొద్ది టైం టేకింగ్ ప్రాసెస్ అయినా చాలా బాగుంటుంది, ఇంకా హెల్త్కి కూడా మంచిది. కొంచెం ఆడిపోయినట్టు పంపిస్తే ఏం కాదు. మొత్తం కట్టినప్పుడు ఇంకా తీసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దానిపైన కొన్ని బబుల్స్ వచ్చినప్పుడు నీళ్ళు అద్దాలి. చేతితోటి ఇట్లా చల్లవచ్చు, కానీ అదంతా స్టవ్ మీద గోడకు అదంతా పడుతుందని క్లాత్ తోటి పెట్టుకున్నాను. యాక్చువల్లీ మా మమ్మీ చేస్తుంది. సో ఇన్ని ఏం చేసినాము అప్పటి నుంచి.
అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.